హాయ్ అండి, నమస్కారం. నేను బెల్లపు సురేష్ని, హైకోర్టు అడ్వకేట్ని. తండ్రి వీలునామా రాయకుండా మరణిస్తే ఆస్తి ఎవరెవరికి వెళుతుంది, చట్టం ఏం చెబుతుందన్న దాని గురించి సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను. ఒక తండ్రి తన ఆస్తికి ఎటువంటి వీలునామా రాయకుండా మరణిస్తే ఆస్తి ఏ విధంగా వెళుతుందంటే, చట్టం 1956 హిందూ వారసత్వ చట్టం ప్రకారం మొట్టమొదటగా తన యొక్క తల్లికి, భార్యకి, కుమారునికి, కుమార్తెకి వెళుతుంది, సమాన వాటా వెళుతుంది. హిందూ వారసత్వ చట్టం 1956 ప్రకారం. సో ఆ ఆస్తికి ఎటువంటి వీలునామా రాయకోకుండా చనిపోతే ఆ వ్యక్తి తదనంతరం వెళుతుంది సమాన వాటాగా. సో ఒకవేళ వీలునామా రాస్తే మరి ఎలాగంటే, వీలునామా రాస్తే ఆ వ్యక్తి ఆ వీలునామా రాసిన వాళ్ళకి మాత్రమే చెందుతుంది. మిగతా వారసులు ఆ ఆస్తిని కానీ ఆ వీలునామాని కానీ క్వశ్చన్ చేసే రైట్ లేదు. సో వీలునామాకి అంత పవర్ ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ యొక్క తండ్రికి అనగా ఆ వ్యక్తికి ఆ ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందా అన్నది చూడాలి. ఒకవేళ ఆస్తుల్లో 2 రకాలు, ఒకటి పూర్వార్జితపు ఆస్తి, 2 స్వార్జితపు ఆస్తి. స్వార్జితపు ఆస్తి అనగా ఆ యొక్క వ్యక్తి సొంతంగా కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని స్వార్జితపు ఆస్తి అంటారు. ఆ ఆస్తి కనుక అతను ఎటువంటి వీలునామా రాయకుండా చనిపోతే తల్లికి, భార్యకి, కుమార్తెకి, కుమారుడికి తలొకరికి సమాన వాటాగా వెళ్తుంది. దాంట్లో క్వశ్చన్ లేదు. ఒకవేళ ఆ స్వార్జితపు ఆస్తుని కనుక ఒక వ్యక్తికి మాత్రమే వీలునామా రాశారనుకోండి, ఆ వ్యక్తికి మాత్రమే చెల్లిద్ది. మిగతా వాళ్ళు దాన్ని ఛాలెంజ్ చేయడానికి, కోర్టులో కేసు వేయడానికి కూడా రైట్ లేదు. సో ఇక్కడ వరకు స్వార్జితపు ఆస్తి. మరి ఆ వ్యక్తికి పూర్వార్జితపు ఆస్తి అయితే ఎలాగండి అంటే, పూర్వార్జితపు ఆస్తి అంటే ఏంటిదంటే, వాళ్ళ యొక్క తండ్రి లేదా తన యొక్క తాతగారి నుంచి వచ్చిన ఆస్తి అనుకోండి, దాన్ని పూర్వార్జితపు ఆస్తి అంటారు, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటారు. ఈ పూర్వార్జితపు ఆస్తిని ఏ వ్యక్తికి కూడా వీలునామా రాయడానికి కుదరదు, వీలునామా చెల్లదు. ఎందుకంటే ఇది పూర్వార్జితపు ఆస్తి కాబట్టి 1956 చట్ట ప్రకారము మరియు 2005 సెంట్రల్ గవర్నమెంట్ ఒక సవరణ చేసింది. ఈ యొక్క చట్టాన్ని కుమార్తెలకి సమానపు వాటా ఇవ్వాలి, పుట్టుకతోనే హక్కు వచ్చింది పూర్వార్జితపు ఆస్తిలో అన్న ఉద్దేశంతో 2005లో సవరణ చేయడం జరిగింది. సో పూర్వార్జితపు ఆస్తుల్ని తండ్రి ఏ వ్యక్తికి కూడా పూర్తిగా వీలునామా చేయడానికి కుదరదు, అటువంటి వీలునామా చెల్లదు. సో మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.